గగను శివని తీసుకొని గగన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చి వాళ్ళ అమ్మతో ఇలా అంటాడు, అమ్మ ఇతని పేరు శివ, ఈ రోజు నుండి మన ఇంట్లోనే ఉంటాడు అని చెప్పేసి అంటాడు. అప్పుడు శివ ఉండి గగన్ వాళ్ళ అమ్మకి నమస్కారం అండి అని చెప్పేసి అంటాడు. అప్పుడు గగన్ వాళ్ళ అమ్మ నమస్కారం బాబు అని చెప్పేసి అంటుంది. తర్వాత గగన్ ఇది నీ ఇల్లే అనుకో అని అంటాడు. అప్పుడు శివ సంతోషపడుతూ థ్యాంక్ యూ సార్ అని దండం పెడతాడు. తర్వాత గగన్ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళబోతుంటాడు. తర్వాత అక్కడ ఆగి శివ అని పిలుస్తాడు. అప్పుడు శివ ఏం సార్ అని అంటే, శివ ఆ బొమ్మ నాకు ఇస్తావా, నా గదిలో పెట్టుకుంటాను అని చెప్పేసి అంటాడు. అంటే ఓ పర్వాలేదు సార్ తీసుకోండి అని బొమ్మని ఇస్తాడు శివ. అప్పుడు గగన్ ఆ బొమ్మను తీసుకొని బొమ్మలో దొరికిందో ఆ గతాన్ని గుర్తు చేసుకొని సంతోషపడుతూ ఉంటాడు ఆ బొమ్మను చూసుకుంటూ. తర్వాత అపూర్వ వాళ్ళ ఇంటి దగ్గర చెర్రీ ఉన్న భూమి ఇలా మాట్లాడుకుంటారు. చెర్రీ అంటాడు కదా భూమితో, సక్సెస్ఫుల్గా మీ తమ్ముడిని గగన్ అన్న వాళ్ళ ఇంట్లో చేర్చేశాను అని చెప్పేసి అంటాడు. అంటే అప్పుడు భూమి సంతోషపడుతుంది. ఆ మాటలు విని అపూర్వ అంటే ఆ బొమ్మ గగన్ వాళ్ళ ఇంటికి చేరిందన్నమాట అని చెప్పేసి అనుకొని అంటుంది కదా. అంటే వీళ్ళెవరూ ఆ బొమ్మలో ఉన్న వీడియో రికార్డింగ్ గురించి తెలియలేదన్నమాట. అయితే ఎలాగైనా నేను అది చేజిక్కించుకోవాలి అని చెప్పేసి అపూర్వ తనలో తాను అనుకుంటుంది. అనుకొని ఏదైనా ప్లాన్ చేస్తుందా, లేకపోతే ఆ బొమ్మ కోసము శారద వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతుందా, లేకపోతే ఎవరి ద్వారానన్నా ఆ బొమ్మను తెప్పించుకుంటుందా, ఏం చేస్తుందో, తన దగ్గర చేర్చుకోవాలని ప్రయత్నం చేస్తుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.